పూర్వం ఒక గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. కానీ ఎప్పుడు తన పేదరికం గురించి బాధపడేవాడు. ఒకరోజు అతను తన గ్రామంలోని గుడికి వెళ్ళాడు. అక్కడ ఒక పండితుడు కనిపించాడు. పేదవారు ఆ పండితుడితో ఇలా చెప్పాడు, స్వామి, నేను ఎంత కష్టపడినా నా పేదరికం పోవడం లేదు. నాకు ఎప్పుడు బాధగానే ఉంటుంది. ఈ బాధ నుండి ఎలా బయటపడాలి అని అడిగాడు. పండితుడు నవ్వి, నాయనా, నీకొక సులభమైన మార్గం చెబుతాను. ఈ రోజు నుండి నీకు ఏది వచ్చినా అది ఎంత చిన్నదైనా సరే నాకు చాలు, నేను సంతోషంగా ఉన్నాను అని అనుకో. ప్రతి ఉదయం నిద్ర లేవగానే ఈ మాట అనుకో. రాత్రి పండుకునే ముందు కూడా ఈ మాట అనుకో అని చెప్పాడు. పేదవాడు పండితుడు చెప్పినట్లు చేశాడు. మొదట్లో అది కష్టంగా అనిపించినా నెమ్మదిగా అతని మనసులో మార్పు రావడం మొదలయ్యింది. అతను తనకున్న వాటి పట్ల కృతజ్ఞత చూపడం ప్రారంభించాడు. చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని కనుగొన్నాడు. అతని మనసు ప్రశాంతంగా మారింది. క్రమంగా అతని జీవితంలో కూడా సానుకూల మార్పులు వచ్చాయి. కష్టాలు పోయి సంతోషంగా గడపడం మొదలుపెట్టాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, సంతోషం బయటి వస్తువులలో లేదు, అది మన మనసులోనే ఉంది. మనకు ఉన్న దానితో సంతోషంగా ఉండటం నేర్చుకుంటేనే నిజమైన ఆనందం లభిస్తుంది. ఉన్నదానితో సంతృప్తి పడితే చాలా గొప్ప మార్పు జీవితంలో కనిపిస్తుంది. అది ఎలా అంటే, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి. దానితో మంచి పని చేయగలం. ఆ పని చేయడంతో ఎక్కువ ఆదాయం వచ్చి కుటుంబంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి. మనం ఏది సాధించాలి అన్నా ముందు మనసు ప్రశాంతంగా ఉండాలి. మరి మీకు ఈ కథ ఎలా అనిపించింది? నచ్చిందా? ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. మరియు లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.